వేదికని అలంకరించినటువంటి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండే గారు, మరి ఈనాటి ముఖ్య అతిథి అనేటువంటి మన ఫ్లోర్ లీడర్ శ్రీ ఎలేటి మహేష్ రెడ్డి గారు, గౌతమ్ రావు గారు, శిల్పారెడ్డి గారు, గోల బాలరాజు గారు, అదేవిధంగా తాడూరు శ్రీనివాస్ గారు, జయశ్రీ గారు, అందరికీ పేరు పేరున యువమోర్చా నాయకులకు, పత్రికా విలేకరులకు, ఇక్కడ విచ్చేసినటువంటి యువమోర్చా కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడే మహేష్ రెడ్డి గారు చాలా విషయాలు మన ముందు చెప్పారు. నేను కేవలం రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, తెలంగాణలో దక్షిణ భారతంలో హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నది 6.8% తెలంగాణలో ఉన్నది. 6.8% హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పేసి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ కాదు, జాబులు లేవు, క్యాలెండర్ లేదు, రెండు లేవు. మూడోది, 25 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఫీజు బకాయిల మీద వారందరూ కూడా నిర్భరమై ఉన్నారు. కాబట్టి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలి అనేటువంటి డిమాండ్తో యువమోర్చా ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకోవడం జరిగింది. ఇది కేవలం ఈరోజు పోస్టర్ రిలీజ్ మాత్రమే, ఇది ప్రారంభము. ఈ యొక్క లడాయి ఏతుందో ఇది ముందుకు కొనసాగుతుంది. ఇది మొట్టమొదటి యొక్క కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమము కంటిన్యూస్గా ఫీజు రీఎంబర్స్మెంట్ అయ్యే వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. యువమోర్చా, మహిళా మోర్చా కలిసి ఈ కార్యక్రమాల్లో మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు దీన్ని ముందుకు తీసుకుపోతారు. కాబట్టి ఈరోజు ఫీ రీఎంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఈ లడాయి ఏతుందో హైకోర్టు చెప్పిన తర్వాత కూడా, చీవాట్లు వేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం చలనం లేదు. ఈ ప్రభుత్వానికి చలనం లేదు కాబట్టి విద్యార్థులు ముందుకు కదిలొచ్చి ఈ ప్రభుత్వము దిగొచ్చేదాకా, ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చేదాకా మనం పోరాడుతూనే ఉంటాం. కాబట్టి భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కూడా కలిసి, మహిళా మోర్చాను కలిసి రేపు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఒక ఉద్యమం రూపంలో తెలంగాణలో తీసుకోబోతున్నాం. విద్యార్థుల్ని కోరుతా ఉన్నాను, శాంతియుతంగా ఈ ప్రభుత్వం మీద మనం పోరాడాలి. కలిసి రండి, కలిసి ముందుకు పోదాం. ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకు ఉద్యోగాలను కావనివచ్చు, ఒక అన్ఎంప్లాయ్మెంట్ అలౌన్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో ఉంది. కాబట్టి అది నెరవేరే వరకు యువమోర్చా, భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనేందుకు, ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, రానున్న కార్యక్రమాల్లో కూడా పెద్ద విద్యార్థులు దాంట్లో పాల్గొనాలని చెప్పేసి కూడా నేను తెలంగాణ విద్యార్థులకు అందరూ కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా.